అయితే మామూలుగా ఫిషింగ్ కానీ వేరే దగ్గర కానీ ఒక చిన్న పని మీద అయితే వేరే ఊరికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ అక్కడికైతే వచ్చిన వెంటనే అయితే ఇప్పుడు ఏం జరిగిందో కనుక్కుంటే ఒక పాడుపడిన ఇంట్లో నైట్ పని దాటిన వెంటనే అక్కడైతే సౌండ్లు రావడం, కొంచెం ఇదిగా పిల్లలు కొంచెం అరిచినట్టుగా ఉండడం, మంచిగా అంటే కొంచెం ఇదిగా వాళ్ళు గ్రామస్తులు కూడా బయలుదేరుతుందో చెప్తున్నారు. అది ఏంది కొంచెం ఒకసారి వచ్చి చూద్దామని నేనైతే ఇప్పుడైతే అక్కడికైతే స్పాట్కి అయితే రావడం అయితే నైట్ అయితే 12 అయిపోయింది. ఇప్పుడైతే మేము వాన కూడా దంచేస్తుంది. ఇప్పుడైతే మేము అయితే స్టార్ట్ చేస్తాం. మీరు అయితే వచ్చింది అయితే ఫుల్ అయితే జాగ్రత్తగా ఉండాలి. అయితే చూడొచ్చు ఇక్కడైతే మనం జరిగిందని యాక్సెప్ట్ అయితే చేశారు. ఇక్కడ పైన అయితే కూడా చూడొచ్చు మొత్తం అయితే మారా చేస్తుంది. భయంకరంగా అయితే భయంకరంగా ఉంది. చాలా మీరైతే ఇదైతే ట్రై చేయబాకండి ఇంట్లో. మీరైతే రక్షిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చిన్న మారాలు కాదు. సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది కాల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మొత్తం అయితే తిరిగేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెయిన్ దగ్గరికి వచ్చాం. ఇదే అయితే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. చూడొచ్చు చాలా అంటే చాలా భయంకరమైన సౌండ్స్ కూడా వస్తాయి, మీరు వినొచ్చు. ఇప్పుడైతే మొత్తం అయితే తిరిగాము. నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే దయచేసి ఇక్కడ వరకు చూసి ఇంతకాలు చూసినట్లయితే దయచేసి ఇక్కడైతే ఫిల్ చేసింది. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్లేస్. అది కాక చూడండి ఎలా సౌండ్స్ అయితే చాలా భయంకరంగా అయితే వస్తున్నాయి. ఇప్పుడు నైట్ అయితే 12 o'clock అట్లా అవుతుంది. నైట్ అయితే అసలు చిన్న చూడలేదు. ఇలాగైతే గ్రామస్తులు కానీ వాళ్ళంతా కానీ భయం కలిగి ఉంటున్నారు. ఏముంది అంత కానీ మనం చెక్ చేయడానికి వచ్చాం, కానీ మనమే భయపడుతున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే చూస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే తీసుకోండి. ఇప్పుడైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. లోపల అయితే చాలా పాడుపడిపోయిన ఉన్నది. మీరైతే చూడొచ్చు ఒకసారి లోపల మొత్తం. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ చిన్న తొట్టులో 3 సంవత్సరాల పాప అయితే దీనికి దూకి పడిపోయి అడుకోకుండా చనిపోయింది. అయితే ఈ తొట్టు అయితే అట్టా ఉంది, ఇంకా ఇప్పుడు తాకలేదు. కొంచెం జూమ్ చేసి మీరైతే చూడొచ్చు. ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి, కొంచెం డటీగా ఉన్నాయి. ఇంకా లోపల అయితే ఇదొక రూము. ఇదే అంటే మెయిన్ రూమ్. దీన్ని అసలు ఎవరు కూడా ఇప్పటివరకు ఇది ఓపెన్ చేయలేదు. చాలా సంఘటన తర్వాత మనమైతే దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది హోల్డ్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా అంటే చాలా డేర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు. చాలా అంటే చాలా లోపలగా ఉంది. మీరు కూడా చూడొచ్చు లోపల ఏదో ఉన్నాయి. ఈ తలుపు వెనకాల కూడా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ కూడా వస్తున్నాయి. సౌండ్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ప్రస్తుతానికి మనమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మీరైతే దయచేసి చేసింది